హైదరాబాద్ చేరిండ్రు. గత సంవత్సరం ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల సకాలంలో ఈ పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయకపోవడం వల్ల 60,000 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పోనీ ఈ సంవత్సరమైనా నీళ్లు ఇస్తారా అంటే 20 రోజులు నడిపినరు, రిపేర్ వచ్చిందని చెప్పి ఈ నెల 10వ తేదీ నుంచి ఇక్కడ మోటార్లు లిఫ్టింగ్ ఆగిపోయింది. అంటే దాదాపు 10 రోజుల నుంచి మోటార్ లిఫ్టింగ్ ఆగిపోయింది. ఇక్కడ మోటార్ల నుంచి పంపింగ్ ఆగిపోవడం ద్వారా అటు జనగామ జిల్లా, ఇటు పాలకుర్తి, ఇటు స్టేషన్ గన్పూర్, గండిరామారం రిజర్వాయర్ కు లిఫ్టింగ్ ఆగిపోయింది. ఇలా గండిరామారం లిఫ్ట్లు ఎందుకు నడుస్తలేవు అంటే వాటర్ లెవెల్ లేదు అంటున్నారు. ఇక్కడ మోటార్లు ఎందుకు నడుపుతలేరు అంటే ఆడ లెవెల్ ఫుల్ ఉన్నా సార్ అంటారు. మరి లెవెల్ ఫుల్ ఉంటే గండిరామారం లిఫ్ట్ పనిచేయాలి కదా. అక్కడనేమో నీళ్లు లేవు అని గండిరామారము తదితర లిఫ్ట్లన్నీ ఆఫ్ చేసినారు. ఇక్కడేమో మోటార్లు నడుస్తలేవు. అసలు విషయం ఏందో తెలుసుకుందామని చెప్పి మేము దేవన్నపేట పంప్ హౌస్కి వస్తే రిపేర్ వచ్చింది సార్, మాకు సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చింది, మాకు మోటార్లలో ప్రాబ్లం వచ్చింది అని చెప్తున్నారు. గత సంవత్సరం మంత్రులు వచ్చి హడావిడిగా మేము థర్డ్ ఫేజ్, అసలు ఈ థర్డ్ ఫేజ్ చేసిందే బీఆర్ఎస్ పార్టీ. 99.5% పనులు బీఆర్ఎస్ పార్టీయే పూర్తి చేసింది. కేవలం ఒక 1%, 0.5% పనులే మిగిలి ఉండే. ఆ పైన రూఫ్ ఒకటి, కొద్దిపాటి కనెక్షన్స్ తప్ప 99% బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ పనులన్నీ పూర్తి చేసింది. వరల్డ్స్ లార్జెస్ట్ టనల్ ఇది. సింగిల్ టనల్ ఒకటి ఎక్కడైనా కట్టిందంటే ఇదే టనల్. ఈ టనల్ రామప్ప నుంచి ఉనికిచెర్ల వరకు 49.5 కిలోమీటర్ల టనల్ ఇది. అంటే ఒక సింగిల్ టనల్, ఇరిగేషన్ టనల్ ప్రపంచంలో అతిపెద్ద టనల్ ఏదంటే ఇది 49.5 కిలోమీటర్ల టనల్. ఎన్నో వ్యయ ప్రయాసాలకు, ఎన్నో ఇబ్బందులు వచ్చినా, ఎన్నో ఛాలెంజెస్ ను కూడా ఎదుర్కొని ఈ టనల్ ను బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేసింది. అండ్ ఇక్కడ ఉన్న పంప్ హౌస్ ఏదైతే ఉందో ఇది ఇండియాలో కాదు దేశం ప్రపంచంలోనే లోతైనటువంటి పంప్ హౌస్. 155 మీటర్ల లోతైనటువంటి పంప్ హౌస్, 25 మీటర్స్ డయా షాఫ్ట్ తోని 155 మీటర్ల లోతైన పంప్ హౌస్. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ హయాంలోనే పూర్తి చేశాం. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లాలో దేవాదుల రైతులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది. ఆ రోజు దేవాదులకు అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేవాదుల ప్రాజెక్టు పనులు నత్తనడిక నడిచాయి. మళ్లీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలుగా వస్తుంటే దేవాదుల ప్రాజెక్టు పనులు ఎక్కడేసిన గొంగల అక్కడే అన్నట్టు 2.5 సంవత్సరాలుగా అంగుళం కూడా ముందుకు పోవడం లేదు. అసలు దేవాదుల ప్రాజెక్టును అద్భుతంగా తీర్చిదిద్దింది కేసీఆర్ గారు. ఆ రోజు గతంలో దేవాదుల ప్రాజెక్టును నాటి తెలుగుదేశం కాంగ్రెస్ పాలనలో అక్కడ నది మీద బ్యారేజ్ లేకుండా నది ప్రవాహంలోనే నీళ్లు తీసుకుంటామంటే 100 రోజులు కూడా నదిలో నీళ్లు అందని పరిస్థితి, 100 రోజులు కూడా దేవాదుల మోటార్లు పనిచేయని పరిస్థితి. కానీ కేసీఆర్ గారు బాగా ఆలోచించి సమ్మక్క బ్యారేజీని కట్టిన తర్వాత సంవత్సరంలో 365 రోజులు దేవాదుల నుంచి నీళ్లు తీసుకునే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. ఇలా సమ్మక్క బ్యారేజ్ కట్టడం వల్లనే 365 రోజులు దేవాదుల పంపింగ్ చేసుకునే అవకాశం వచ్చింది. ఇలా ఆనాడు 25 టీఎంసీలు మాత్రమే దేవాదులకు నీటి కేటాయింపులుంటే నాటి కేసీఆర్ గారి ప్రభుత్వం దేవాదుల నీటి కేటాయింపులను 60 టీఎంసీలకు పెంచి ఈ జిల్లాలో 6.5 లక్షల ఎకరాలకు దేవాదుల కింద నీళ్లు ఇవ్వడానికి ప్రణాళికలు చేసింది, పనులు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంటే 15 ఏళ్ల తెలుగుదేశం కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలు కలిపి దేవాదుల కింద ఇచ్చిన ఆయకట్టు కేవలం 47,000 ఎకరాలు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం దేవాదుల కింద ఇచ్చిన ఆయకట్టు కేవలం 47,000 ఎకరాలు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఆయకట్టును 3,17,000 ఎకరాలకు మేము పెంచాం. 47,000 ఎకరాల నుంచి దేవాదుల ఆయకట్టును బీఆర్ఎస్ హయాంలో 3,17,000 ఎకరాలకు మేము పెంచడం జరిగింది. మరి 2.5 ఏళ్లైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఒక్క ఎకరానికి అదనంగా నీళ్లు ఇచ్చిండ్రా? ఉన్న మోటార్లు కూడా మీకు నడపచేతనైతే లేదు. పోయిన సంవత్సరం మీ అందరికీ తెలుసు బీఆర్ఎస్ పోరాటం చేసింది. భీమ్ గన్పూర్ దగ్గర యాసంగి సీజన్ లో మోటార్లే ఆన్ చేయలే. ఎందుకు ఆన్ చేయలేదు అంటే 8 కోట్ల రూపాయలు మెయింటెనెన్స్ డబ్బులు కాంట్రాక్టర్ కి ఇవ్వలేదు గనక